హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగురా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న బతుకమ్మ అనమాట, ఎంగిలిపూ బతుకమ్మ. అందరికైతే ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చూడండి, మా పిల్లలైతే ఇక పువ్వు తెస్తానికైతే వెళ్ళి తీసుకొని వస్తున్నారనమాట. ఏమేమి పువ్వులు తెచ్చారో చూడండి. ఇక ఇవేవి అది నూకల పువ్వు అని అంట. మేమైతే మరి ఎవరెవరు ఎక్కడ కొన్ని సైడ్లో వేరే అంటారు, గడ్డి పువ్వు కూడా అంటారు. మేమైతే నూకల పువ్వు అంటాము. మేమైతే స్కూల్ డేస్లో ఉన్నప్పుడైతే మేమైతే చాలా పెద్ద బతుకమ్మ వీటిని అయితే మస్తు చేసేటోళ్ళము. ఇప్పుడు మా వాళ్ళు చూడండి, ఇవి ఒక్కొక్క కట్ట కొనుక్కొచ్చినారు. ఒక్క కట్ట 10 మంచి పెద్దగా లావన్నా లేవు, అవి చిన్నగా ఉన్నాయి. ఇవైతే కలర్స్ కొనుక్కొచ్చినారు. ఒక్కటే సేమ్ కలర్ 5-6 కొనుక్కొస్తే బాగుండేది, కానీ ఇక ఒకటి కొనుక్కొచ్చారు. ఇప్పుడైతే బంతి పూలు అయితే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ అయితే తీసుకొచ్చినారు. స్వీట్ కార్న్ కూడా కొనుక్కొచ్చుకున్నారు. చూడండి, ఇప్పుడైతే బతుకమ్మ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక పట్టుపులుసుల పూలు కూడా కొనుక్కొచ్చినాము. ఇవన్నీ ఒకప్పుడు అయితే ఫ్రీగా, ఇప్పుడైతే ప్రతిదీ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. చూడండి, అప్పుడైతే ఏదైనా ఇక రోజులు మారుతాయి, ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇంకా డబ్బులు పెట్టినా కూడా కొన్ని రోజులు అయితే దొరకదో తెలియదు. చూడండి, ఇవన్నీ ఇవి గడ్డి పువ్వు అయితే అప్పుడైతే చిలకలు ఉండేవి. ఇప్పుడు అన్ని పొలాలు అయ్యే వరకల్లా గడ్డి పువ్వు కూడా దొరకట్లేదు అనమాట ఎక్కువ. ఇప్పుడైతే మేము బతుకమ్మ చేయడానికైతే ఇవన్నీ పూలు అయితే ఇక్కడ పోసేసుకొని ఇక బతుకమ్మని అయితే రెడీ చేయాలి. చూడండి, అయితే మా పిల్లలు కొన్ని కాడలు ఉన్నాయి తెచ్చినారు. కాడలు లేనివి ఎక్కువ ఉన్నాయి. అయితే మళ్ళీ పొరక పుల్లలో పెడదామంటే అవి పొరక కొత్తది లేదని ఇక అట్లా అడ్జస్ట్ చేసి అయితే పెట్టినాము. ఇప్పుడైతే టేకాకు తెచ్చిర్రు మా వాళ్ళు. ఆనగాకు వేసేటోళ్ళము, ఆనగాకు వేసేటోళ్ళు కానీ టేకాకు వేస్తున్నాము. కొందరు ఇసరంట కూడా పెట్టుకుంటున్నారు, ఏది వీలైతే అది. ఇప్పుడైతే ఇక దాంట్లోనే అయితే కొంచెం పసుపు కుంకుమ వేసి ఇక స్టార్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక చూడండి, ఇప్పుడు తంగేడు పువ్వు వేసి, అసలు తంగేడు పువ్వే తీయలేదు. అసలు బతుకమ్మ అంటేనే తంగేడు పువ్వు. ఇక మా వాళ్ళు అయితే తంగేడు పువ్వే తీయలేదు అసలు ఏమి. ఇదంతా పిచ్చి ఏదో చెట్టు ఉంటుంది సన్నగా ఆకు, అది తీసుకొని వచ్చి నింపడానికైతే. ఇక చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ అయితే బంతి పూలు అయితే పెట్టేస్తున్నా. కాడ అదంటే ఇవి బ్యాలెన్స్ ఆపవు అనమాట. బంతిపూలు కాడలు అట్లా పుల్లలు పెడితే జర స్ట్రిప్గా ఉండేటివి, కానీ నా దగ్గర అప్పుడు కొత్త పొరక పుల్ల లేదు, అందుకని ఇక అట్లా అడ్జస్ట్ చేసి అయితే బతుకమ్మని అయితే వేస్తున్నాం. ఫస్ట్ ఒకసారి అయితే ఆరెంజ్ కలర్ పెట్టేసిన, తర్వాత దాంట్లో మళ్ళీ నింపేసినాం ఆకంతా. ఇక చూడండి, బతుకమ్మని అయితే మా పాపనైతే చాలా ఇష్టము. ఇప్పుడైతే పట్టుపులుసు పువ్వు పెడుతున్నాం. ఇది కూడా అయితే ఇంటి పక్క మేమైతే మా ఇంటి దగ్గర అయితే పెద్దగా ఉండేది. అప్పుడు పెట్టపోయేది, ఎందుకంటే ఎక్కువ నూకల పువ్వుతోటే చేసేటోళ్ళం. ఇప్పుడైతే బతుకమ్మ అయితే రెడీ అయింది, మేము కూడా రెడీ అయిపోయినాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టి ఇక మనం బతుకమ్మ తీసుకొని అయితే వెళ్ళాలి. చూడండి, కొబ్బరికాయ అయితే కొడుతున్నా బతుకమ్మల కాడ. అగరబత్తులు పెట్టాము, కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు బతుకమ్మల దగ్గరికి అయితే తీసుకురావాలి. ఎర్లీగానే 7కే స్టార్ట్ చేసినారు. ఇప్పుడు అయితే ఇంకా మామూనికి అయితే బొట్టు పెడుతున్నా అనమాట. ఇంకా మా సార్కి కూడా పెడుతున్నా. ఇప్పుడు బతుకమ్మ తీసుకొని ఇక బతుకమ్మల కాడ పెట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పాప పెద్దది పట్టుకుంటా ఉంటుంది, ఒకసారి చిన్నది పట్టుకుంటా ఉంటుంది, పెద్దది పట్టుకుంటా ఉంటుంది, చిన్నది పట్టుకుంటుంది, కన్ఫ్యూజ్ చేసుకుంటుంది. నేనైతే ఇక పెద్ద బతుకమ్మ అయితే పెట్టేస్తున్నా. ఇక చూడండి, ఇప్పుడైతే బతుకమ్మని తీసుకొని మనమైతే అడబెట్టి రావాలి. చూడండి, బతుకమ్మ తీసుకొని మా పాప చాలా సింపుల్గా క్యూట్గా రెడీ అయిపోయింది మా పాపనైతే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బతుకమ్మ తీసుకొని అయితే ముందుకైతే మనం ఇక ఇప్పుడు ఒకసారి ఇంటి ముందర పెట్టి ఆడమాలి. ఇక చూడండి, ఇప్పుడైతే ఇంటి ముందర పెట్టి ఆడుతున్నాం. మా మంజక్క చెప్పింది ఫస్ట్ మన ఇంటి దగ్గర ఒకసారి 3 రౌండ్లు తిరిగిన తర్వాత పెట్టి రావాలనేది. అందుకు గుర్తుకొచ్చి మళ్ళీ మా ఇంటి ముందర పెట్టుకొని ఆట ఆడుకున్నాం అనమాట. 3 రౌండ్స్ అయితే తిరిగి ఇక మళ్ళీ బతుకమ్మ తీసుకుపోయినాం అనమాట. మేము ముగ్గురమే ఆడారు, మా అత్త, నేను, మా నాన్న అయితే ముగ్గురమే ఉన్నాము లేడీస్. మా నాన్న అయితే
ఇక చూడండి ఇప్పుడు మా నాన్న కూడా బతుకమ్మ పట్టుకుంటూ అంటున్నాడు. ఇక బతుకమ్మ ఇక చూడండి ఇప్పుడు బతుకమ్మ తీసుకొని ఇక చూడండి ఇప్పుడైతే బతుకమ్మ తీసుకొని మేము మళ్ళీ ఇప్పుడు ఆడ పెట్టి రావాలి. బతుకమ్మలు అనేది మా పక్కనే అనమాట, పెద్ద దూరం ఏం లేదు. చూడండి ఇప్పుడు ఇక బతుకమ్మల కాడ వాటర్ అయితే పోస్తుంది మా అత్తమ్మ. చిన్న బతుకమ్మ చాలా క్యూట్గా ఉంది. ఇంకా ఈసారి ఇంకా పెద్దగా చేద్దాం అనుకున్నాం సెకండ్ బతుకమ్మ. ఫస్ట్ ఇది చిన్నగా ఉంది కదా, ఇక సెకండ్ బతుకమ్మ పెద్దగా చేద్దాం అనుకుంటున్నాం. ఇక మా పాప అన్నది పెద్ద వేయాలి మమ్మీ, పెద్ద వేయాలన్నమాట అన్నది. ఇప్పుడైతే బతుకమ్మని తీసుకొని ఇప్పుడైతే మేమైతే చూడండి మా పక్కనే అవి చూడండి ఆడనే పెట్టేస్తాం అనమాట. పెద్ద దూరం ఏం లేదు కాబట్టి ఇవన్నీ బతుకమ్మ వరకు ఇవన్నీ అన్నీ అయితే పెట్టేసారు. 7కి స్టార్ట్ చేసారు. కొంచెం ఎప్పుడైనా లేట్గా స్టార్ట్ చేసేటోళ్ళు, ఈసారి అయితే 7 వరకు స్టార్ట్ చేసినారు. అందరు అయితే పెట్టేసినారు. ఇలా చూడండి ఒక్కొక్కరు అయితే బతుకమ్మలు ఇలా ఉన్నాయన్నమాట. అందరు అయితే బాగా రెడీ అయ్యి వచ్చినారు. బతుకమ్మలు అయితే ఇప్పుడైతే ఆటనైతే ఆడుతున్నారు. ఇప్పుడు కొన్ని సాంగ్స్ పెట్టినారు, ఇంకా వాటికైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇక ఆడవాళ్ళకైతే ఇష్టమైన పండుగ అనమాట. ఇక్కడ ఇంత ముందుకైతే అసలు డైలీ ఆడేటోళ్ళము. ఇప్పుడు ఎందుకో మరి బతుకమ్మ రోజు తప్ప మిగతా రోజులైతే ఎవరు రావట్లేదు. ప్రతిరోజు సాంగ్స్ పెట్టేటోళ్ళు. కరోనా బిఫోర్ అయితే ప్రతిసారి ఆడేటోళ్ళము. కరోనా ఆఫ్టర్ తర్వాత ఇక ఓన్లీ బతుకమ్మ పండుగకి మాత్రమే ఆడుతున్నారు. ఇప్పుడైతే ప్రతిరోజు 8 కాగానే పెట్టేటోళ్ళు. 8 నుంచి 11 దాకా ఆడేటోళ్ళం. అప్పుడైతే మా పిల్లలు అప్పుడేమో చిన్నగా ఉండేటోళ్ళు, ఆడడానికి ఏమి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మా పిల్లలు పెద్దగారు, ఇప్పుడేమో ఆడతలేరు. ఇక చూడండి ఇప్పుడైతే అందరు బతుకమ్మలు అయితే ఆడుకుని నెక్స్ట్ రోజు కనక దుర్గామాతని పెడతారనమాట. దుర్గామాతని పెడతారు. దాని ముందల్లే మేము బతుకమ్మలు అయితే పెట్టేస్తామన్నమాట. ఇంతకుముందుకి ఇక్కడ వినాయకుని కూడా పెట్టేసారు కదా. ఇక్కడ ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది, అందుకని ఇక్కడ పెట్టేస్తారనమాట. ఇంకా కొందరు ఆడుతారు, కొందరు ఏమో కూర్చున్నారు. ఇంకా రేపైతే దుర్గామాత నుంచి పూజలు నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే ఎంత అవుతుందంటే 11:30 అట్లా అవుతుందన్నమాట. ఇక కంప్లీట్గా చేయాలి, ఇక చాలు అని అంటున్నారు అనమాట. ఇప్పుడైతే ఇక బతుకమ్మలు వేయడానికి అయితే డీసీఎం అంటే వాటర్ వేయలేమని డీసీఎంలో తీసుకుపోయి ఒక చెరువు దగ్గర వేసి వస్తానని డీసీఎంలో అయితే పెట్టుకోబోతున్నారు. ఇక కొందరు అయితే బైక్ల మీద కూడా తీసుకెళ్తున్నారు. నేనైతే డీసీఎంలో పెట్టేసాను అనమాట. ఎందుకంటే అంత చీకట్లో అవసరం అంత దూరం అనిపించింది. దగ్గర ఉంటే తీసుకెళ్ళాము, వేరే ఊరికి వెళ్ళి వేసి రావాలన్నమాట. అందుకని ఇక నేనైతే డిసెంబర్లోనే పెట్టేసిన అనమాట బతుకమ్మని. కొందరు మాత్రం ఇట్లానైతే తీసుకెళ్ళారు, బండ్ల మీద అయితే తీసుకెళ్తారు. ఫ్రెండ్స్ మా బతుకమ్మ ఎలా ఉంది, మా బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా ఉన్నాయి? 12 అయింది ఫ్రెండ్స్. 12 వరకు ఇంకా ఈసారి తొందరనే 1 దాకా ఆడేటోళ్ళు. ఎందుకో మరి ఈసారి కొంచెం ఇక నెక్స్ట్ బాగా పెద్ద బతుకమ్మ ఆడదామని ఇక హోప్స్ ఉన్నట్టున్నాయి. అందుకే తొందరనే ముగించారు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని బతుకమ్మలు కంప్లీట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.